గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడాలని అన్ని నివేదికల్లో తేలినా అందుకు బాధ్యులను గత ప్రభుత్వ ముఖ్యుడు ఎందుకు వెనకేసుకొస్తున్నారో అర్థం కావట్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా ఆ సొమ్ము దోచుకున్నా వారి తరాలు కూడా లేచిపోతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలని, అలా కాకుండా ఢిల్లీ వెళ్లి ఒక కోర్టులో కేసులు వేసే కొద్దీ మీ పాపం పెరిగి నాశనం త్వరగా వస్తుంది తప్ప తగ్గదని వ్యాఖ్యానించారు. శాసనసభలో కల్తీ నెయ్యిపై లఘు చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో 68 లక్షలు కేజీల కల్తీ నెయ్యి వాడారు. అందులో పందికొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదికలో వచ్చింది. సిబిఐ సిట్ కూడా రసాయనాలు, పామాయిల్తో నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని పేర్కొంది. అలాంటప్పుడు ఆ ముఖ్య నేత నాకు సంబంధం లేదు, టీటీడీ బోర్డు అంతా చేసింది, దానిపై కమిటీ వేసి నిష్పాక్షికంగా విచారణ జరిపి శిక్ష పడేలా చెయ్యండి అని సింపుల్ గా తేల్చేయవచ్చు. కానీ సిట్ నివేదిక వచ్చాక కూడా కల్తీ లేదంటున్నారని మండిపడ్డారు. దీనికి నాటి టీటీడీ పాలక మండలితో పాటు గత ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. దోషులుగా ఎవరున్నా శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతుంది. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే దిగి ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు.